మాటలో ఒక 30,000 నుంచి 50,000 దాకా సంపాదించుకుంటే అంటే యువతకు నైపుణ్యం సాధారణంగా ఆయన సరదాగా చెప్తుంటాడండి. ఇప్పుడు అంటే డ్వాక్రా వాళ్ళకి చెప్పాడు, మీకు అందరు లక్షాధికారులను చేస్తాను, లేకపోతే కనుక నిరుద్యోగులందరినీ ఉద్యోగుల్ని చేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే, మీరు నేను సంపాదించుకుంటున్నాం మా వల్లే కదా అనుకోవాలి, ఇంతే ఉంటాయి ఇక్కడ, అంతకు మించి ఏముండదు ఇక్కడ. బేసిక్ గా 25,000 సంపాదించుకునే మార్గం అంటే అవునా నువ్వు సంపాదించుకునే మార్గం అన్నావు, అంతేగాని మేము ఇస్తామన్నాం అంటే యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఏమన్నా అవన్నీ చేస్తారు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు ఎవరు ఎందుకు రాలేదు? మొన్న కేసులో కూడా చెప్పింది అదే కదా, 2 లక్షల మందికి మేము చేసాం, 80,000 మందికి ఆల్రెడీ ఉపాధి కూడా పొందుతున్నారని కదా లోకేష్ గారు చెప్పారు. వాళ్ళ జీతాలు వాళ్ళు ఎంతమంది జీతాలు? అవును 10,000 15,000 రూపాయల జీతాలు. ఎవరికో ఒకరికో ఏమొచ్చినట్టుంది, ఒకరికో నలుగురికో. అది కూడా ఏంటి, సర్టిఫికేట్ 10 రోజులు ట్రైనింగ్ అట అక్కడ. కాబట్టి అదొక జోకు, అదొక కామెడీ బేసిక్ గా నడుస్తుంటది. సమస్య ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బీటెక్ చేసినోడు అమీర్పేట వెళ్ళకుండా ఉద్యోగం వచ్చినోడు ఎవడు? అమీర్పేట బెంగళూరు వెళ్ళకుండా ఉద్యోగం వచ్చినోడు ఎవడు? కాబట్టి అదేమంటే హైదరాబాద్ మళ్ళీ చంద్రబాబు వల్లే కదా అంటారు. అదొక భ్రమలో బ్రతకతో అందరినీ బ్రతకమంటారు. ఇప్పుడు ఆ భ్రమ ఇంకొకటి, మేము వచ్చేస్తే మీరు అందరూ 50,000 సంపాదించుకుంటారు 25,000 అంటే, ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు బాగా కసితో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎప్పటికీ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ కసిని తగ్గించుకోవడానికి లేదు మీకు తలా 25,000 50,000 వచ్చేలా నేను చూస్తానని చెప్పడం. వాలంటీర్లు కూడా బొజ్జగించే ప్రయత్నం అని అనుకోవాలా, లేదంటే ఇది ఇప్పుడు జగన్ గారికి కూడా ఒక సవాల్గా తీసుకోవాలా? అంతే సీరియస్ గా ఇప్పుడు వాలంటీర్లలో మొట్టమొదటి దశలో అట్లాగా సిన్సియర్ గా వచ్చారు.